వినాలి జాగ్రత్తగా. చూసిందంతా కూడా మంచిది అనుకుంటున్నారు, చేసిందంతా మంచిది అనుకుంటున్నారు. తప్పు పొరపాటు చేస్తున్నావు. బైబిల్ గ్రంథంలో లోతు ఉన్నాడా లేదా? అబ్రహాం సహోదరుడు. అబ్రహాంకి లోతుకి కాస్త ఇబ్బంది కలిగినప్పుడు పోట్లాడుకొని అబ్రహాము లోతులు వేరైపోయారు. వేరైపోయినప్పుడు లోతు సొదొమ గొమొర పట్టణాన్ని చూసినప్పుడంట సొదొమ గొమొర పట్టణం ఎలాగుందో తెలుసా ఆయనకంట? ఏదేనులా కనబడిందంట. ఎలా కనబడింది అంటే మోసపోయాడు. ఏదేను ఎంత పరిశుద్ధమైనది, ఏదేనులో దేవుని సహవాసం ఉంటుంది, ఏదేనులో దేవునితో ముచ్చటించే గొప్ప అనుభవం కనిపిస్తుంది. ఏదేను నుంచి ఈ సమాజం అంతా కూడా వృద్ధి చెందడానికి గొప్ప ఆజ్ఞలతో నింపబడి ఉంది ఏదేను. సొదొమ గొమొరని చూసినప్పుడు ఎలాగుంది? సొదొమ గొమొరనంట లోతుకి ఎలా కనబడుతుంది? ఏదేనులా కనబడుతుందంట. ఇది దేవుని పట్టణమే, ఇక్కడ దేవుడు మాట్లాడతాడు, ఇక్కడ దేవుని కార్యాలు చూడొచ్చు, ఇక్కడ దేవునితో సమయం గడపచ్చు అన్నట్లుగా సొదొమ గొమొర అనబడినటువంటి పాపపు పట్టణం ఏదేను వలె కనబడింది లోతుకి. ఈరోజు ప్రియ విశ్వాసి, నువ్వు కలిగి ఉన్నవన్నిటిని చూసుకొని ఇవి మంచివే, నువ్వు కలిగి ఉన్న వాటన్నిటిని చూసుకొని ఇవి క్షేమకరమే, నువ్వు కలిగి ఉన్నవన్నిటిని చూసుకొని ఇది వాక్యానుసారమే అనుకొని మోసపోతున్నావేమో. జాగ్రత్త. నీ హృదయానికి వచ్చినటువంటి తలంపులన్నిటిని కూడా బలంగా నమ్మేసి ఇది దేవుని కార్యం, ఇది దేవుని లేఖనానుసారమైనది, దేవునికి ఇష్టమైనది, విశ్వాసులు చేయదగినది అన్నట్లుగా నీకు నువ్వుగానే నీ హృదయాన్ని సర్ది చెప్పుకుంటున్నావేమో. జాగ్రత్త.